నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం. దైవం ఏవ పరే యజ్ఞం యోగిన పర్యుపసతే బ్రహ్మాజ్ఞ వా పరే యజ్ఞం యజ్ఞైవో పజుహ్వతి. అంటే పూర్వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఎటువంటి కార్యాలు చేయాలి అని చెప్పి. అటువంటి కార్యాల్లో మొదటి దశగా అర్పించడం, ఇంకా త్యాగం చేయడం. అర్పించడం అంటే ఏదో ఒక సేవ చేయడం లాంటిది, అంటే అన్నదాన సేవ, గోసేవ, అలాంటి ఎన్నో సేవలు ఉన్నాయి. ఇంకా త్యాగం అంటే కొన్ని అలవాట్లను మానుకుంటా అని చెప్పడం. ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నిప్పుల మీద నడుస్తూనే లాంటి కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు. అంత పెయిన్ భరించాలని భగవంతుడేం కోరుకోడు. ఇంకా మనం చేసే సేవను మంచిగా కల్మషం లేకుండా చేస్తే ఆ సేవని స్వీకరిస్తాడు. అటువంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ పెయిన్ అనేది ఒక ఎమోషన్, అది ఎవ్వరు భరించలేదు. అటువంటి ఎమోషన్ని కూడా నేను నీకోసం భరిస్తున్నాను దేవా, అంత ప్రేమ నువ్వంటే అని చెప్పి మనుషులు మనం తయారు చేసుకున్నది అంతటి త్యాగాలు అనమాట. అంత పెద్ద త్యాగాలు చేయలేకపోయినా చిన్న చిన్నవి, కొన్ని రోజులు సాత్విక భోజనమే చేస్తాను, కొన్ని రోజులు డైలీ గుడికి వస్తాను, అలాంటివి సేవలు చేసినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు. మనం ఎటువంటి కల్మషం లేకుండా ఆ భగవంతునికి మనల్ని మనం అర్పించుకోవాలి అంటే దానికి దేవుడు సంతోషపడిపోతాడు అని చెప్పి చెప్తారు ఈ శ్లోకంలో. హరే కృష్ణ.